వృశ్చిక రాశి విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం వారికి కలిసొస్తుందా, మెరుగైన ఫలితాలు పొందడానికి ఏం చేయాలి వంటి వివరాలను కాస్త చెప్తారా? శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి గాను వృశ్చిక రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అగౌరవం 2. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపాన్ని, ఆవేశాన్ని ఇతరుల మీద ప్రదర్శించడం ద్వారా కొంత గౌరవం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గృహం నందు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. బంగారము మరియు విలువైన వస్తువులు జారవేర్చుకునే అవకాశం కలదు కాబట్టి మీ బంధువులు కానీ పరిచయస్తులు కానీ మిమ్మల్ని అడిగినప్పుడు నిర్మోమాటంగా నిస్సంకోచంగా తిరస్కరించడం చెప్పదగిన సూచన. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి స్థానచలనం కలిగే అవకాశం కలదు. మీ శ్రమకి తగిన గుర్తింపు లభించకపోవడం మిమ్మల్ని కొంత అశాంతికి గురి చేస్తుంది. సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఇబ్బందులు ఉండును. శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు కాబట్టి స్త్రీలు వంట చేసేటప్పుడు మరియు పురుషులు వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం కలదు. చెడు వ్యసనాలకు, ఆలోచనలకు దూరంగా ఉండండి. ఉద్యోగ నష్టం కలిగే అవకాశాలు కలవు కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తి చెందండి. పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రక్షణ శాఖ వారికి అధికారుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఫుడ్ బిజినెస్ మరియు మెడికల్ ఏజెన్సీస్ నడిపే వారికి కొంత నష్టాలు ఉండును. చర్మ వ్యాధితో ఇబ్బంది పడతారు. విద్యార్థులకు అధిక శ్రమ చేయవలసిన సమయం. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. మతిమార్పు వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి పైరవీల ద్వారా ఉద్యోగాన్ని పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గృహ ప్రయత్నాలు చేసేవారికి చికాకులు ఉండును. జ్యేష్ఠ సంతాన ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురవుతారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారు డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన. క్రీడా రంగంలో ఉన్నవారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. బ్యాంక్ లోన్స్ కొంత ఆలస్యం అవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అధిక పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఇబ్బంది ఉండును. కోర్టు కేసులు కొంత చికాకు పెడతాయి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి కొంత మొదట ఆలస్యం అయినప్పటికీ తర్వాత కొంత శుభ ఫలితాలు ఉండును. అనురాధ నక్షత్ర జాతక స్త్రీలకు ఇబ్బందులు ఉండును. నడుము నొప్పితో కొంత ఇబ్బంది పడే అవకాశాలు కలవు. జ్యేష్ఠ సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎక్కువ సమయాన్ని దైవారాధనలో గడుపుతారు. వృశ్చిక రాశి వారికి ఎక్కువ ప్రతికూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఏం చేస్తే, అంటే నివారణ ఏంటి, ఏం చేస్తే వీళ్లకు మెరుగైన ఫలితాలు వస్తాయి? వృశ్చిక రాశి వారు గురువుకి, శనికి, రాహుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. మరియు దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు.